బ్రేకింగ్ న్యూస్ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో రమాదేవిపై భూ కబ్జాదారులు దాడి చేశారు. దాడిలో ఆలయ ఈవో స్పృహ తప్పి పడిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది స్థానికులు ఈవో రమాదేవిని అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ఆమె తేరుకున్నారు. భద్రాచలం ఆలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో కొద్ది రోజులుగా ఆక్రమదారులకి అలాగే దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ లో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. ఈవో ఎవరైతే ఉన్నారో రమాదేవిని వాళ్ళందరూ పట్టుకుని తీసుకెళ్తూ ఉన్నారు. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి పురుషోత్తపట్నంలో 889.50 ఎకరాల భూమి ఉంది. ఆలయ భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను బేఖతారు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. అక్కడ సమాచారం అందుకున్న ఈవో రమాదేవి ఘటనా స్థలానికి చేరుకుని ఆక్రమణకు గురవుతున్న భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆలయ సిబ్బంది భూ కబ్జాదారుల మధ్య తీవ్ర వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తీవ్ర వాగ్వాదం జరిగింది ఇద్దరికి కూడా. ఈవో రమాదేవిపై కబ్జాదారులు దాడి చేశారు. దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. ఆవిడ్ని స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ఉద్యోగులంతా సహ ఉద్యోగులంతా ఆవిడ్ని ఎత్తుకుని తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది ప్రస్తుతం మనకి. అండ్ పురుషోత్తపట్నంలో భద్రాచలం టెంపుల్ ఈవో రమాదేవిపై దాడి చేశారు. అసలు దాడి చేసే వరకు ఎందుకు వెళ్ళింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఒక మహిళని కూడా చూడకుండా ఆక్రమణదారులు ఎందుకని దాడి చేశారు, ఈ విషయాలని మనకు అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, అసలు ఏం జరిగింది? ఆల్రెడీ ఏపీ హైకోర్టు తీర్పిచ్చింది. గుడి మీద ఉన్న భూములన్నీ కూడా గుడికే చెందుతాయని చెప్పి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఆ భూములన్నీ కూడా. సో చాలా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఆక్రమణదారులకి అలాగే ఈవోకి మధ్య ఎందుకు వాగ్వాదం జరిగింది? ఒక మహిళని కూడా చూడకుండా ఎలా దాడి చేశారు వాళ్ళు? దాదాపు 889 ఎకరాలు. ఎందుకంటే అప్పట్లోనే ఏపీ హైకోర్టు కూడా దీనిపైన తీర్పు కూడా వచ్చింది. అవంతా కూడా భద్రాద్రి రాముల వారికి సంబంధించిన భూములుగానే వాళ్ళు తీర్పిచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆ భూమిని సంరక్షించే బాధ్యత అంతా కూడా ఆలయ కమిటీ పైన ఆధారపడింది. దాని దగ్గరగానే ఆలయానికి సంబంధించిన ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏంటనే దానిపై కూడా కొత్తగా వచ్చినటువంటి ఈవో రమాదేవి ప్రతి ఒక్క భూముల పైన కూడా ఆమె కొంచెం సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. పైగా ఎప్పటి నుంచి కూడా మానిటరింగ్ కూడా చేసుకుంటే, ఎందుకంటే బయట వ్యక్తులు ఎవరు కూడా ఎన్క్రోచ్మెంట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఆ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. గతంలో 2024లో ఒక ప్లేస్ లో ఇట్లనే రామాలయానికి సంబంధించినటువంటి కొన్ని భూముల్లో ఇట్లా చొరబాటుదారులు చేశారు. కొంతవరకు కూడా కబ్జా చేశారన్నది కూడా అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు రాత్రి ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా చర్చించింది. ఎవరైతే కబ్జాదారుల పైన కూడా కేసు కూడా నమోదు చేసినటువంటి సంఘటన జరిగింది. అయితే ఇప్పుడు ఈ పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి 889.50 సంబంధించినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ భూమి చాలా వరకు కూడా కబ్జా గురవుతుందని కూడా ఏమైనా కంప్లైంట్ వచ్చిన తర్వాత హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇష్యూ జరుగుతుంది. అయితే ఇవాళ మాత్రం ఆమె పైన దాడి చేసినట్టుగా మనకు సమాచారంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా కర్రలు తీసుకురావడము, తర్వాత ఆమె పైన దాడి చేసే విధంగా కూడా అక్కడ వ్యవహరించడం, ఇవన్నీ చేయడంతో ఆమె కూడా స్పృహ తగ్గిపోయింది. ఆ దాడిని అడ్డుకోవడానికి కూడా స్థానికులు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ ఆలయ సిబ్బంది కూడా కొంతమంది మాత్రమే ఆ ప్లేస్కి వెళ్ళగలిగారు. ఈవోతో పాటు పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెద్దగా తీసుకెళ్ళలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి వారు ఎవరు ఉన్నారో దాదాపు మొత్తం గోడ కూడా కడుతున్నట్టుగా మనకు సమాచారంతో కొన్ని నిర్మాణాలు కూడా అక్కడ చేపట్టినట్టుగా సమాచారం అవుతుంది. సో వాటినంతా కూడా ఎట్టి పరిస్థితులను కూల్చేయాలనేసి కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్టుగా రమాదేవి చెప్తుంది. ప్రస్తుతం ఈ దాడి జరిగిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి
హాస్పిటల్కి ఆమెని తీసుకెళ్లారు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పైన ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. వైద్యులు ఆమెకి మొత్తం ట్రీట్మెంట్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో భద్రాచలంకి సంబంధించినటువంటి భూములు కొన్ని వేల ఎకరాల వరకు కూడా ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఖచ్చితంగా కూడా మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. గతంలో కూడా ఇట్లనే చాలా వందల ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైపి వాళ్ళందరూ కూడా దొంగ సర్టిఫికెట్లు కూడా వాళ్ళు రెడీ చేసుకొని వాటంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిపైన కూడా కోర్టుకి వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా ఈవో రమాదేవి ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడు గొడవ జరిగినటువంటి ప్రాంతంలో చాలా ప్రైమ్ ఏరియా కాబట్టి చాలా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్రమదారులతో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క భూముల్ని కబ్జా చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు, ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఆమె వెళ్ళింది. సో అక్కడ వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఈ గొడవే. సో ప్రస్తుతం అయితే ఎవరెవరు గొడవ చేశారు ఏంటంటే దానిపై కూడా కొన్ని సెల్ ఫోన్లో కూడా కొంతమంది ఆ యొక్క వీడియోలంతా కూడా వాళ్ళు చిత్రీకరించారు. కాబట్టి పోలీసులు కూడా అవన్నీ దాడి జరిగినటువంటి వీడియోలంతా కూడా పరిశీలిస్తున్నారు. కొంతపైన కేసులు నమోదు కూడా చేస్తున్నారు. దాంతోపాటు కబ్జా చేసినటువంటి వారిపైన కూడా కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే రమాదేవి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. చూస్తూ ఉన్నాము భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై భూ ఆక్రమణదారులు దాడి చేశారు. అక్కడ తీవ్రంగా వాగ్వాదం జరిగింది. అలాగే రమాదేవితో పాటు సహ ఉద్యోగులు కూడా ఉన్నారు, అయినా కూడా దాడి చేశారు. వెంటనే ఆవిడ స్పృహ తప్పి పడిపోతే సహ ఉద్యోగులందరూ కూడా ఆవిడ వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం వాగ్వాదం ఇంకా కొనసాగుతోంది. అప్పుడే మంచి పెట్టుకుంటే ఏం చేసినావు? కూర్చో